లెనిన్ రివ్యూ గైస్. ఏం చెప్దాం, మూవీ అయితే మహాభారతం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జస్ట్ అలా రెఫరెన్స్ కింద తీసుకున్నారు. ప్లాట్ అయితే బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి కొంచెం ఇంటర్వెల్ బ్లాక్ అయితే బాగానే అనిపించింది. ట్విస్టెస్ ఉంటాయి కానీ ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. లాగ్ ఎక్కువ అయిపోయింది నాకైతే. అసలు మధ్యలో పాటలు వచ్చినప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాను నేను. మెయిన్గా మూవీ అయితే అఖిల్ ఫ్యాన్స్కి అయితే చాలా గట్టిగా ఎక్కుతుంది. మెయిన్గా మనలాంటి వాళ్ళకి ఎక్కకపోవచ్చు. లాగ్ అయిపోయింది. ఫైట్ సీన్స్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి. ఏందో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తా అంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఇక్కడ ఏమి ఉండట్లేదు. సో ఫ్యూచర్లో అయినా మంచి కాన్సెప్ట్స్ అన్నీ ఓల్డ్ అయిపోయిన స్క్రిప్ట్స్ని తీసుకొచ్చి అవే మళ్ళా కొంచెం అలా లైట్గా ఏవో మసాలా సీన్లు యాడ్ చేసి పెట్టేస్తున్నారు తప్ప అసలు కొత్తగా ఏమీ తీయడం అవ్వట్లేదు. అవే ఓల్డ్ మూవీస్, అవే ట్విస్ట్లు, అవే ఎలివేషన్లు, ఇంకేం చెప్పడానికి లేదు. మూవీ అయితే బాగుంది. 10కి ఒక 6.5 ఇవ్వచ్చు. మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఊరు ఉంటుంది. ఊర్లో అదేదో సంథింగ్ లైక్ జాతర చేస్తారు. రక్తం చెందకూడదు అంటారు, మళ్ళా రక్తం చెందుతుంది. మళ్ళా అన్నలు ఉంటారు. పెర్ఫెక్ట్ రివెంజ్ స్టోరీ అని చెప్పచ్చు. మెయిన్గా ఏంటంటే హీరోయిన్ చచ్చిపోతుంది. హీరోయిన్ కోసం హీరో పగ తీర్చుకుంటాడు. రివెంజ్ స్టోరీ. వాళ్ళ అన్నే వాడికి ద్రోహం చేస్తాడు. లాస్ట్కి వాళ్ళ అన్నని చంపేస్తాడు. అవంతా మీరు మూవీలో చూసుకోవచ్చు. ఓకే, ఇంకేముంటుంది, సాంప్రదాయాల ప్రకారం అదే జాతర జరిపించాలి. జాతర జరిపించేటప్పుడు వాళ్ళ అన్న హీరో వాళ్ళ లవర్ని ప్రేమిస్తాడు. దక్కలేదన్న కోపంతో చంపేస్తాడు. చంపేస్తే ఎలా పగ తీర్చుకుంటాడు, ఒక్కొక్కడిని ఎలా బయటికి లాగుతాడు. బాగుంటుంది మూవీ, ట్రై చేయండి.